అసలు ఎవరిని పూజ చేస్తున్నారో వాళ్ళని మరిచిపోయి దేహమునందు భ్రాంతితో బట్టలు విప్పేసి ఆ దిగంబరంగా నీళ్లలో స్నానం చేస్తూ మీరు చేసినటువంటిది వరుణుడి పట్ల అపచారం గనక నాకు చేతులెత్తి నమస్కారం చెయ్యండి అంటే దేహభ్రాంతితో నమస్కారం చెయ్యడానికి ఇష్టపడకపోతే మీరు చేస్తున్న వ్రతంలో దోషం వచ్చింది కాబట్టి దోషం దిద్దడానికి ప్రాయశ్చిత్తంగా అలా నమస్కారం చెయ్యమన్నాను అన్నారు. మీరు చేసేటటువంటి వ్రతంలో దృష్టి భగవంతుడి మీద పెడితే భగవంతుడు మీరు వ్రతంలో చేసేటటువంటి దోషాన్ని ఆయన దిద్ది ఫలితాన్ని ఇస్తాడు. మీ దృష్టి భగవంతుడి మీద లేకపోతే ఆ దోషము మన యందుండిపోతుంది, ఫలితము రాదు. ఎందుకని ప్రతిబంధకంగా దడ్డొస్తుంది. అందుకే దృష్టి ఈశ్వరుడి మీద ఉండాలి. ఎప్పుడైతే లోపల అంత భక్తితో స్వామి ఉన్నారో హనుమ వెంటనే బుద్ధికి ప్రచోదనం జరిగి ఆ విషయం జ్ఞాపకానికి వచ్చి నమస్కారం చేశారు. వెంటనే అశోకవనం కనపడింది. పుష్పావకీర్ణ శిశువే హనుమాన్ మారుతత్వజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయోగిరి. మళ్ళీ ఒక ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా వెడుతుందో అలా అశోకవనంలోకి వెళ్ళారు. వెళ్ళి అశోకవనంలో దిగారట. ఆయన దిగేసరికి ఆ చెట్లన్నీ కదిలిపోయి చెట్ల నుంచి పువ్వులన్నీ ఆయన మీద పడ్డాయి. పుష్పములతో శోభిస్తున్న కొండ అన్నట్టుగా ఉన్నారు. అంటే కొంచెం శరీరం పెద్దది చేసి ఉండి ఉంటారు. లేదా చిన్న కోతి పిల్లగా ఉన్న ఎగిరి దూకొచ్చి చెట్టు మీద వాళ్తే పువ్వులు రాలుతాయి కదా చిన్న కోతి మీదైనా. అందుకని పుష్పములతో శోభించినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారట. అక్కడ దిగి చూశారు. ఒక్కసారి ఎలా చూశారట, మీకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తారు. చిట్ట చివరకు వచ్చేస్తోంది కాబట్టి ఇంకా దర్శనం ఎంత అందంగా ఇచ్చారంటే ఇంకా అశోకవనం కనపడింది. ఇప్పుడు ఉత్సాహం పైకి వచ్చేసింది. ఇంకా అమ్మవారి అనుగ్రహం దగ్గరికి వచ్చేస్తోంది. ఇంక ఇక్కడే ఉంటుంది సీతమ్మ తప్పకుండా. ఎందుకని ఇక్కడే నది ప్రవహిస్తోంది. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వన సుంచార కుశలానూనయేష్యతి జానకి. సారామ రామమహిషి, ఇప్పటి వరకు అలాంటి పదాలు వేయరు మహర్షి, ఇక్కడ వేసేస్తున్నారు. రామ రామ అంటారు. ఎందుకని త్యాగరాజు గారు అంటారు కీర్తనలో, రామ అన పరబ్రహ్మమునకు పేరు, రామా అన చపలాక్షులకు పేరు. అయ్యవారి యొక్క చిచ్చక్తి, ఆయన యొక్క శక్తి స్వరూపం అమ్మవారు, పరబ్రహ్మ స్వరూపం రామచంద్రమూర్తి. ఇవాళ ఇద్దరూ కలిసి నాకు దర్శనం ఇవ్వబోతున్నారు. సీతమ్మలో రాముడు కనపడతాడు. ఏమదృష్టం ఏమదృష్టం అని పొంగిపోతున్నారు. ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకేస్తున్నారు సీతమ్మ తల్లిని వెతికేద్దామని. వెతకడంలో మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, పగడాల మూతిలాగా పగడాల ముద్ద లాంటి మూతి, చిన్న స్వరూపం, తెల్లటి వస్త్రం, ఇంత చిన్న కోతి పిల్లలా ఉండి చెట్ల మీదకి దూకడం, కిందకి చూడడం సీతమ్మ ఉందేమోనని. అలా దూకేస్తుంటే వాల్మీకి మహర్షి అంటారు, నిర్ధూత కేళిర్యువతి యథా మృదిత వర్ణిక నిష్పీత శుభదంతోషి నకదంతైశ్చ వీక్షిత అన్నారు. చాలా కొంచెం గడుసువాడైనటువంటి ప్రియుడి చేత ఉపభక్తమైనటువంటి నాజూకైనటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలా అయిపోయింది అశోకవనం అంతా. ఎందుకని ఈయన చెట్టు మించి చెట్టు మీదకి, చెట్టు మించి చెట్టు మీదకి జూకేస్తుండడంలో పువ్వులన్నీ రాలిపోయాయి, కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి, చిగుళ్ళన్నీ తెగిపోతున్నాయి. అలా వెతికేస్తున్నారట. వెతికేస్తుంటే అక్కడ ఒక గమ్మత్తు కనపడింది. ఈ గమ్మత్తు చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఆయన అన్నారు, ఇక్కడ పునరావృత్తితో యాంచదర్శ మహాకపి. ఎందుకు దాని గురించి చెప్పడం వాల్మీకి మహర్షి? మీరు ఒక్కసారి లెక్క పెట్టండి. సీతమ్మ తల్లి దర్శనం అయ్యే ముందు ఈ శ్లోకం యొక్క అవసరం ఏముంటుంది అంటే, పునరావృత్తితో యాంచదర్శ మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం సువ్యవస్థితాం. అక్కడ ఒక కృతకమైనటువంటి కొండను ఒకదాన్ని సృష్టించాట రావణాసురుడు. ఆ కొండ నిజం కొండ కాదు, వాడు తనంత తానుగా తపశ్శక్తితో సృష్టి చేశాడు. తపశ్శక్తితో ఒక నదిని సృష్టి చేశాడు. ఆ నది కొండ మించి ప్రవహించి వెనక్కి వచ్చేస్తూ ఇలా వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతుంటే అందులో మనం అమలాపురం వెళ్ళిపోతుంటే ఒక్కొక్క బ్రిడ్జి దాటుతుంటే కాలవలోకి చెట్లు ఇలా ఉంటాయి, చెట్ల కొమ్మలు కాలవలోకి దిగిపోయి ఉంటాయి. అలా ఆ రెండు పక్కల ఉన్నటువంటి చెట్ల యొక్క కొమ్మలు ఆ నదిలోకి ఇలా ఉన్నాయిట. కొండమించి నది వేగంగా వచ్చేస్తోంది, ఈ కొమ్మలు ఇలా అడ్డు పెట్టేయట. అడ్డు పెడితే నీటి ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందిట. అది చూస్తే అనిపించిందిట, ప్రియుడి ఒడిలో కూర్చున్నటువంటి ప్రియురాలు, ప్రియుడు ఏదో కొంచెం కఠినమైన సరసం ఆడితే కోపం వచ్చి తొడమించి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే చెలికెత్తెలు వచ్చి అడ్డంగా చేతులు పెట్టి, అంత కోపమా వెళ్ళి నీ ప్రియుడి దగ్గరికి మళ్ళీ వెనక్కి పంపించేస్తే వెనక్కి వెళ్ళిపోతున్న ప్రియురాలు ఎలా ఉంటుందో అలా తిరిగింది నది. ఎందుకంత వర్ణన చేయడం ఇక్కడ అంటే ఒక గమ్మత్తుంది. రావణాసురుడి తపస్సు దేనికి పనికొచ్చింది?
కొండలు సృష్టించుకోవడానికి, నదులు సృష్టించుకోవడానికి, చెట్లు పెంచుకోవడానికి, అక్కడ ఆడవాళ్ళని పెట్టడానికి, సీతమ్మని కట్టి పడేయడానికి, ఇలాంటి వాటికి పనికొచ్చింది. సీతమ్మని తీసుకెళ్లి ఆ శిశుపావృక్షం కింద కూర్చోబెట్టడానికి. మరి మహానుభావుల యొక్క తపశ్శక్తి ఇలాంటివి చెయ్యడానికి దుర్వినియోగం అయిపోతే దానివల్ల ఏ ఫలితం ఉంటుంది? రామకృష్ణ పరమహంస ఒక అందమైనటువంటి ఆఖ్యానం చెప్తుండేవారు. పూర్వం వెనకటికి ఒక ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, గంగానది మీద నేను నడుచుకుంటూ వచ్చాను అన్నట్టు. అంటే పరమహంస అన్నారు, ఎందుకు అంత కష్టపడొచ్చారు అన్నారు. నాకు అపారమైన తపశ్శక్తి ఉంది అన్నారు. గంగానది మీద రావడానికి పావలా ఇస్తే పడవలో తెస్తారు, దానికి అంత తపశ్శక్తి దుర్వినియోగం చేయడం ఎందుకు అన్నారు పరమహంస. పరమహంసలాగే మాట్లాడతారు. నీకు తపశ్శక్తి ఉంటే లోకాన్ని రక్షించడానికి ఉపయోగించు, అంతేకాని పావలా ఇవ్వడం మానేసి, పడవెక్కడం మానేసి నీళ్ళ మీద నడవడం ఎందుకు? అందరూ చూసి నీకు జేజేలు కొట్టాలని తప్ప. అందుకని వీడి తపశ్శక్తి అంతా ఐహిక భోగములకు పనికొస్తుంది. హనుమ యొక్క తపశ్శక్తి ఉన్నతమైనటువంటి విషయాలకి పనికొస్తుంది. ఈ విషయాలు చెప్పడానికే ఇవాళ ఈ శ్లోకాన్ని ఇక్కడ ప్రయోగం చేశారు. వెతుకుతున్నారట స్వామి. చూస్తుంటే దూరంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాసాదం ఒకటి కనపడింది. అది మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. అది 1000 స్తంభాలతో కూడుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాసాదం. చైత్య ప్రాసాదముచ్ఛ్రీతం అన్నారు. ఆ చైత్య ప్రాసాదము అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ తిరిగేటటువంటి సైనికులు మొదలైనటువంటి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ఒక గొడుగు లాంటి విశ్రాంతి మంటపం. దాని మీదకి శిశుపా వృక్షం ఉంది. అది చూస్తే ఎలా ఉందంటేట 1000 స్తంభాలతో కూడుకున్నటువంటి ప్రాసాదంలా, చైత్య ప్రాసాదం కైలాస పర్వతం మీద ఎలా ఉంటుందో అలా ఉంది. మహర్షి చెప్తున్నది విష్ణుశక్తి గురించి మాట్లాడుతున్నారు. ఉపమానము కైలాసం గురించి వేస్తున్నారు. ఎంత శివకేశవ అభేదాన్ని వాల్మీకి మహర్షి పాటించారో చూడండి. ఇది ఋషితత్వం. ఋషులు ఎప్పుడూ భేదాన్ని పాటించరు, ఋషులు ఎప్పుడూ భేదం చెప్పరు. అందుకని స్థితం కైలాస పాండురం, తెల్లగా కైలాస పర్వతంలా కనపడింది. కనపడితే ఒక్కసారి ఆ శిశుపా వృక్షం మీదకి దూకారు. దూకి ఆ శిశుపా వృక్షపు కొమ్మలలోంచి కిందకి చూశారు. చూసేసరికి చుట్టూ వానర స్త్రీల మధ్యలో ఒక స్త్రీ కనపడుతోంది, పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని. మాయమ్మ సీతమ్మేమో అని ఆకులు ఇలా ఇలా చూసి, మీరు ఒక్కసారి ఊహించండి, తెల్లటి బట్ట, కాళ్ళు పైకి పెట్టి, ఆ ముందు కాళ్ళు ఇలా పెట్టి, అటు ఆకులు తీసి, పగడాల ముద్దలాంటి మూతి, పచ్చటి కళ్ళతో అలా కిందకి చూశారట. తతో మలిన సంవీతాం రక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. అయిపోయింది అమ్మ దర్శనం. అంతే, పొంగిపోయారంతే స్వామి హనుమ. ఇంత కష్టపడ్డాను, వచ్చేసింది సిద్ధి సర్గ అనుకున్నారు. ఎందుకని? చూసేటప్పటికి తతో మలిన సంవీతాం, మట్టి పట్టినటువంటి బట్టతో ఉంది అమ్మ. ఎందుకని? అలా ఉంటే తప్ప రాక్షస సంహారం అవ్వదు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం, అనేక మంది రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? గొడుగు ఇలా తిరగేస్తే ఎలా ఉంటుందో అలా కడుపు జారిపోయిన వాళ్ళు, ఒకటే చెవు పెద్ద చెవున్న వాళ్ళు, ఒంటి కంటితో ఉన్నవాళ్ళు, పెద్ద నుదురున్న వాళ్ళు, సొట్టబడిపోయిన ముక్కున్న వాళ్ళు, పెదవులు కలిసిపోయినట్టుగా లోపలికెళ్ళిపోయినట్టున్న వాళ్ళు, రకరకాలైనటువంటి వికారాలున్న వాళ్ళు, వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. అటువంటి రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నటువంటి సీతమ్మని చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. మరి అలాగే కదా అడిగారు. అశోకవనంలోకి వెళ్లే ముందు ఒక మాట అడిగారు, నాకు ఎలా కనపడాలి సీతమ్మ? నమస్కారం చేశారు. నాకు అమ్మ ఎలా కనపడాలో తెలుసా? తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం దక్షేతదార్యావదనం కదాంజహం ప్రసన్నతారామివ తుల్య దర్శనం అన్నారు. నాకు ఎత్తుగా ఉన్నటువంటి ముక్కుతో ఉన్న సీతమ్మ, తెల్లటి పలువరస ఉన్న సీతమ్మ, నవ్వుతున్న సీతమ్మ, రాముడి కోసం శోకిస్తున్న సీతమ్మ, ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం, కన్నుల వెంట నీరు కారుతున్న సీతమ్మ, ఇంత మాంగల్యంతో ఉన్న సీతమ్మ. ఇవాళ నాకు రామాలయానికి వెడితే ఆకుపచ్చ
పచ్చటి పట్టుబట్ట కట్టుకుని మెడలో ఇక్కడి వరకు బయటికి మంగళసూత్రాలు వేసుకున్న సీతమ్మ తల్లి వంక చూస్తే అమ్మా నిన్ను ఇలా చూడాలని కదమ్మా స్వామి హనుమ అంత పరివేదన పడ్డారు. ఉష్ణాశ్రితాంసానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్ట కంఠీం అని వనీ ప్రవృత్తామివ నీలకంఠీం. అలా ఆకుపచ్చ చీర కూడా కట్టుకున్నావా అమ్మా ఇవాళ మాకు ఇలా దర్శనం ఇవ్వడానికి అనిపించింది. అలా దీర్ఘమైన మంగళసూత్రంతో పట్టుపుట్ట మాసిపోయినటువంటి పట్టుపుట్టంతో ఎలా హనుమ అడిగారో అలా కనపడింది. ఉపాసన చేసేవాడు ఒక ప్రార్థనా శ్లోకం చేస్తాడు, భగవంతుడు ఇలా కనపడాలని, అలాగే భగవంతుడు కనపడతాడు. ఆత్మదర్శనం అలా అయింది హనుమకి. ఇప్పుడు హనుమ ఎవరు? సాధకుడు మాత్రమే. అందుకని ఆ పైనుంచి దర్శనం చేస్తే తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం. ఉపవాసం చేసిందిట అమ్మ. ఏమిటి ఉపవాసం? ఉపవాసం అంటే దేవేంద్రుడు పరమాన్నాన్ని పంపిస్తున్నాడు, అన్నం తినడం గురించి దాని గురించి కాదు, ఉపవాసం గురించి మాట్లాడుతున్నది ఋషి. ఉపవాసము అంటే ఉప అంటే సమీపమునందు వసి నివసించి ఉన్నది. ఎలా నివసించింది? చుట్టూ చూస్తున్నట్టే కనపడుతోంది, కానీ ఏం చూస్తోంది? రాక్షస స్త్రీల్ని చూడటం లేదు, ఆ అశోకవనాన్ని చూడటం లేదు. ఆవిడ దేని వంక చూస్తోంది? ఆవిడ మనస్సు నిండా రాముణ్ణే చూస్తోంది. ఎప్పుడొస్తాడు రాముడు, ఎప్పుడొస్తాడు రాముడు, ఎప్పుడొస్తాడు, ఆ రాముడు ఎంత అందంగా ఉంటాడు, ఎంత దివ్యమైనటువంటి మూర్తి అని రాముణ్ణి లోపల ఉపాసన చేస్తోంది. పైకి మాత్రం అశోకవనంలో కళ్ళు తెరుచుకు కూర్చున్నట్టుగా కూర్చునుంది. ఇది ఉపవాసం. ఉపవాస కృషాం. బయట వాటి యందు మనస్సు లేదు కనుక శరీరం కృషించిపోయింది. దీనాం. రక్షకుడు లేడు కనుక దీనురాలిగా కనపడుతోంది. దీనాం నిశ్వసంతీం పునఃపునః. మళ్ళీ 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 అని నిట్టూర్పు విడుస్తోందిట. దేనికి నిట్టూర్పు? ఇంకా రాలేదు రాముడు, ఇంకా రాలేదు రాముడు, ఇంకా రాలేదు. ఎంత తపస్సు చేస్తోందో చూడండి తల్లి. అటువంటి మహాపతివ్రత అక్కడ కూర్చుని ఎన్ని నిట్టూర్పులు విడిచిపెడుతోందో అంత మృత్యువు దగ్గరికి రావణాసురుడు వెళ్ళిపోతున్నాడు. సుందరకాండలో గమ్మత్తు ఏంటంటే పైకి చెప్పేది సీతమ్మ స్వరూపం, ఫలితం అనుభవించేవాడు జగన్మాత. వాడికి తెలియదు ఆవిడ జగన్మాతని, రూపమని తెలియ ఇచ్చాడు. అని ఒకటి తెలుసా, రామచంద్రమూర్తి ఇల్లా మహాతీవ్ర పతి అనుగమి వచ్చిన స్త్రీ బలవంతంగా తెచ్చాను వాడికి తెలుసు. తెలిసి తీసుకెళ్లి తన యొక్క ప్రమదావనంలో పెట్టడం ఎంత పొరపాటు. మహాపతివ్రత అయిన స్త్రీ ఇంట్లో అలా ఏడుస్తుంటే ఇంటి యజమానికి ఏమొస్తుంది? పుత్ర మిత్ర కలత్ర బాంధవులతో నశించిపోతాడు. వాడు ఎంత చదువుకుంటే ఎవడికి కావాలి, ఎంత తపస్సు ఉంటే ఎవడికి కావాలి? ఒక స్త్రీ పట్ల మర్యాదగా ప్రవర్తించడం చేత కాని హీనుడు. ఇది రావణాసురుడి గురించి చెప్పడం. ఎంత అందంగా చెప్తారో చూడండి మహర్షి. సీతమ్మ వైపు పెట్టి రావణాసురుడు పొందబోయేటటువంటి ఫలితాన్ని చెప్తున్నారు. అందుకని తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః అని దదస్య శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం. ఆవిడ ఎలా ఉంది? దశస్స శుక్లపక్షాదౌ. శుక్లపక్షంలో తదియనాటి చంద్రరేఖ ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఎలా కనపడదో అలా జాగ్రత్తగా చూస్తే తప్ప ఆ అమ్మ కనపడదుట. అలా ఉందిట అక్కడ. ఉపాసకుడైన అంతర్ముఖుడై పరిశీలన చేస్తేనే ఆత్మదర్శనం అవుతుంది, లేకపోతే అవదు. నిన్న అన్నారు కదా, అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అన్నారు. అలాగే దర్శనమిస్తోంది తల్లి వాళ్ళ. అందుకని దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన. మంద ప్రఖ్యాయ అంటే కొద్ది కొద్దిగా ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియనటువంటి ప్రకాశం. ఎందుచేత ఇవాళ ఆవిడ అంత మలినమైన పట్టుబట్ట కట్టింది. ఆ పట్టుబట్ట ఎప్పుడు కట్టిందో తెలుసా అండి? 10 నెలల క్రితం రావణాసురుడు అపహరించినప్పుడు ఏ బట్ట కట్టుకుందో ఆ బట్టలో ఒక ఖండాన్ని చింపి నగలు మూట కట్టి కింద పారేసింది. అంటే ఏమిటి కట్టుకుంది? చింకి చీర. వేరొక మాటలో చెప్పాలంటే చీర చిరిగింది కదా మరి. ఆ చీర కట్టుకుని ఒక మహాపతివ్రత నీ ఇంటి పెరట్లో ఏడుస్తూ 10 నెలల నుంచి చీర మార్చకుండా ఉంది. నీ బ్రతుకు ఏమైపోతుంది లోపల? ఇంత తపస్సు ఉంది కాబట్టి నీకు ఇంకా నిద్ర పట్టింది, లేకపోతే ఏమైపోదు. ఒక పతివ్రత యొక్క స్థితి జాతిని ఎలా శాసిస్తుందో చూపిస్తున్నారు.
అందుచేత దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధం ధూమజాలేన శిఖామివ విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఆ తల్లి చుట్టూ ఆ తల్లిని చూస్తే ఎలా అనిపిస్తోందండేట, చుట్టూ పొగ పట్టేసి మధ్యలో ఉండిపోయినటువంటి అగ్ని జ్వాలలా ఉందిట తల్లి. చుట్టూ పొగ పడుతుంది, పట్టినటువంటి పొగ ఉండిపోతుందా? ఉండదు. ఎప్పటికైనా పొగ పోతుంది. ఏది ప్రకాశిస్తుంది? అగ్ని ప్రకాశిస్తుంది. ఇవాళ రావణాసురుడు అనేటటువంటి ధూర్తుడు అమ్మని తెచ్చి అక్కడ పెట్టాడు. ఎవడు నశించిపోతాడు? వాడు పోతాడు. ఎవరు ప్రకాశిస్తారు? అమ్మ ప్రకాశిస్తుంది. అందుకని పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస. ఒక్క పట్టుపుట్టం కట్టుకుని 10 నెలల నుంచి అమ్మ అక్కడ అలాగే ఉంది. హనుమ ఇక్కడ ఒక గొప్ప మాట చెప్తారు. సుముహూర్తమివధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప అంటారు మహర్షి. ఇప్పటి వరకు బయలుదేరిన దగ్గర నుంచి అలా వెతుకుతూనే ఉన్నారు. మండోదరిని చూసినప్పుడు సీతమ్మ అనుకుంటే అస్ఫోటయా మాసచుంబపుచ్చం ననంద చక్రీట గౌజగామ. నిజంగా సీతమ్మ తల్లి దర్శనమైంది. అయితే హనుమ ఎలా ఉన్నారంటేట, సుముహూర్తమివధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణ. నిజంగా సీతమ్మ తల్లి దర్శనమైన తర్వాత కన్నుల వెంట నీరు కారిపోతోందట హనుమకి. కారిపోతూ ఆ అమ్మని చూసి నిజంగా ఏడుస్తున్నారా అన్నట్టున్నారు. అది ఏడుపు కాదు, ఆనంద భాష్పాలు. ఆత్మదర్శనమైనటువంటి యోగికి ఇంద్రియాలు అంతర్ముఖం అయిపోతే కేవలం ఆత్మని దర్శనం చేస్తూ తాను ఆత్మగా ఉండిపోతే కన్నుల నుంచి ఇటువైపు నుంచి బాష్పధారలు కారిపోతాయి. అలా కారిపోయినటువంటి బాష్పధారలతో ఉన్న హనుమ ఏమవుతారు? కేవల సాధకుడు, యోగి అంతే. అందుకని శిశుపావృక్షం మీద అలాగే దర్శనం చేస్తున్నారని చెప్పారు మహర్షి. అందుకని ఆ సీతమ్మని చూడగానే సుముహూర్తం ఇవధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. అమ్మని చూస్తేట అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. ఇదో గమ్మత్తైన శ్లోకం. సీతమ్మ తల్లిని చూస్తే అంగ ప్రత్యంగముల యందు రాముడు జ్ఞాపకానికి వచ్చారట. అలా రావడానికి అవకాశం ఉంటుందా? ఈ ఉపమానం వేరొకటి పెట్టకుండా నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. నా భార్యని చూశారనుకోండి, నా భార్యని చూస్తే వెంటనే పోలిక చెప్పవలసి వస్తే ఏం చెప్తారు? ఈవిడ అచ్చు వాళ్ళ నాన్నగారి పోలికండి అంటారు. వాళ్ళ కుటుంబం తెలుసున్నవారైతే ఈవిడ అచ్చు వాళ్ళ అమ్మగారి పోలికండి అని ఒకరు అంటారు. కాదండి, అచ్చు వాళ్ళ నాన్నగారి పోలిక అని ఒకళ్ళు అంటారు. అది ఇది కాదు, వాళ్ళ మేనమామ గారి పోలిక అని ఒకరు అంటారు. కాదోయ్ మేనత్త పోలిక అని ఒకరు అంటారు. అంతేకాని సుబ్రహ్మణ్యేశ్వరి గారు అచ్చు కోటేశ్వరరావు గారి పోలికలో ఉంటారని ఎవరైనా అంటారా? మధ్యలో నా పోలిక ఎందుకు వస్తుంది మా ఆవిడికి? ఆవిడ్ని చూస్తే నేను గుర్తొచ్చి అంగ ప్రత్యంగములు ఆయనలా ఉన్నాయని ఎవడైనా అంటాడా? అనడు. మరి హనుమ ఈ మాట ఎందుకు అన్నట్టు? ఇదే సిద్ధండి. ఇది హనుమ ఎవరో మీకు చెప్పేస్తారు ఇప్పుడే స్వామి. ఋషివాక్యం అంటే అంత గమ్మత్తుగా ఉంటుంది. సీతమ్మని చూడడం అంటే ప్రకృతిని చూడడం, ప్రకృతి యందు పురుషుణ్ణి చూడడం. అంటే ఇది అద్వైత దర్శనం చేశారు. అద్వైత దర్శనంలో ఆత్మసిద్ధిని పొందినటువంటి యోగికి ఆత్మదర్శనం ఎక్కడవుతుంది? పొద్దున విన్నారు కదా అభిషేకం జరుగుతున్నప్పుడు, నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో నమ ఫేన్యాయ చ సికత్యాయ చ నమ హరిత్యాయ చ లోప్యాయ చ. ఎక్కడ చూసినా చెట్లలో, పుట్లలో, ఆకుపచ్చతనంలో, గడ్డిలో, దొంగలో, నీటిలో, నురగలో భగవానుడు తప్ప వేరొకడు కనపడడం. ఇలా కనపడకపోతే సీతమ్మలో రాముడు కనబడితే, ప్రకృతిలో పురుషుడు కనబడితే, జగత్తులో బ్రహ్మము కనబడితే అద్వైత సిద్ధితో దర్శనం చేసినట్టు. అలా దర్శనం చేసిన వాడు యోగి. అందుకని హనుమని ఒక యోగి పుంగవుడిగా మనకి చూపిస్తున్నారు స్వామి. అందుకని అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితే క్షణ. ఏమిటి అమ్మ గొప్పతనం? నల్లటి కన్నులతో ఉందిట. అంటే ఇంత జ్ఞానానికి కిందేముంటుంది? భక్తి ఉంటుంది.
మా అమ్మ కన్నులు నలుపు అన్నారు. అంత రమణులు కూడా మీనాక్షి అమ్మవారి ప్రసాదం అండి అని పట్టుకొస్తే కన్నులకు అద్దుకని మా అమ్మ ప్రసాదమా అని కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ నోట్లో వేసుకునేవారు. జ్ఞానముతో భక్తి ఎప్పుడూ కలిసి నడుస్తూనే ఉంటుంది. అందుకని ఈ స్థితిని యోగి పుంగవుడైనటువంటి హనుమ దర్శనాన్ని పొందినటువంటి సిద్ధిని చూపిస్తున్నారు. అందుకే బయలుదేరే ముందు సిద్ధిమ్మే సంవిధాస్యంతి దేవాసర్షికనాస్త్రిహ అంటూ బయలుదేరారు. అందుకని సర్గ సిద్ధి సర్గ. ఈ సర్గ వింటే అపారమైనటువంటి ఫలితాన్ని ఇస్తుండడానికి కారణం ఇదే. అద్వైత దర్శనాన్ని పొందారు కాబట్టి హనుమ, దాన్ని నిరూపించారు కాబట్టి ఋషి. సుందరకాండ సుందరకాండే. ఆత్మదర్శనం చేసిన వాడెవడో వాడే సుందరుడు. అందుకని ఆయన బాహ్యంలో వానరుడవచ్చు, ఆయనే సుందరుడు. అందుకే సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిహి సుందరే సుందరం మంత్రం సుందరే కిమ్న సుందరం. అన్ని సుందరం. ఆవిడ బాలాత్రిపుర సుందరి, ఆవిడ సుందరుడు. అమ్మ రామచంద్రమూర్తి సౌందర్యాన్ని ప్రశ్న చేసింది, ఏడి రాముడు ఎలా ఉంటాడని. ఉపాసన చేసినటువంటి సిద్ధి ఉన్నవాడు కాబట్టి రామ సౌందర్యాన్ని చెప్పాడు. కథంతా సౌందర్యం. అందుకని అది సుందరకాండ. ఎంత అందంగా తీసుకొచ్చేస్తున్నారో చూడండి మహర్షి. పేరు పెడితే సరిపోతుందా? చెప్పడం చేత కావాలి. అంత అందంగా చెప్పారు మహర్షి. సరే ఈ మాట అని ఆయన అంటారు, బాహ్యమునందు కథాపరంగా సీతమ్మ తల్లి ఎలా ఉంది అక్కడ అంటే, అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేనచ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అశ్రుపూర్ణముఖీం, కన్నుల నిండా నీరు ఇలా కారిపోతుందిట. అశ్రుపూర్ణముఖీం దీనాం, అతి దీనురాలై ఉందిట. కృషాం మనసనేనచ, ఆ తల్లి కృషించిపోయినటువంటి శరీరంతో ఉందిట. అంటే అంత తపస్సు చేస్తోంది. అటువంటి తపస్విని అయిన పతివ్రతని వాడు తూలనాడుతున్నాడు రోజు. కృషాం మనసనేనచ శోకధ్యానపరాం. ఇది అశోకవనం అంటే. శోకధ్యానపరాం, శోకము ధ్యానము రెండు ఉన్నాయి. దేని కొరకు శోకం? రాముడు ఇంకా రాలేదని శోకం. లోపల ఆవిడ కలిసే ఉంది. బాహ్యమునందు కూడా రామదర్శనం అవ్వాలి. అందుకని రాముడితో కలియాలి కథ కోసం. అందుకని శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అంతటి పతివ్రత స్థాయిలో అమ్ముంది. ఎందుకని నరకాంతగా అంత పతివ్రతగా అక్కడ ఆవిడ ఏడవకపోతే, ఆవిడ కన్నీటి బొట్లు అశోకవనంలో పడకపోతే రావణుడు నిహతుడు కాడు. దానికోసమని ఇంత అందంగా తీసుకొచ్చారు ఆ కావ్యాన్ని. అందుకని అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేనచ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అటువంటి తల్లిని దర్శనం చేస్తే అనుకుంటారు, ఓహోహో ఈ తల్లిలా ఉంది కదా, తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. వాల్మీకి మహర్షి తప్ప అంజులు చెప్పలేరు ఈ శ్లోకాల్ని సీతమ్మ తల్లి గురించి. ఆత్మదర్శనం అయితే సీతమ్మ గురించి ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఒక స్మృతి, ఒక మనుస్మృతి లాంటి స్మృతిని ఒక దాన్ని చదివి, ఒక శ్లోకం చదివి, ఈ శ్లోకానికి అర్థం ఇలా వస్తుందా ఇలా వస్తుందా అని అనుమానం వచ్చి అదేమిటో తెలియకుండా ఉండిపోయింది అనుకోండి. ఆ లోపల సందేహం ఎలా పీడిస్తుందో అలా ఉంది అమ్మవారు. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. పెరిగినటువంటి వృద్ధి ఒక్కసారి తరిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. విహతామివ చ శ్రద్ధ. తాను కొంతకాలం చాలా శ్రద్ధగా ఉండి కొంతకాలానికి ఆ శ్రద్ధ పోయిందనుకోండి. శ్రద్ధ పోయినవాడు ఎలా ఉంటాడు? ఏమిటండి ఆయన ఎంత శ్రద్ధగా ఉండేవారండి చక్క అన్ని విషయాల్లో, ఏమిటంటే అలా తయారయ్యారైనా అని ఆయన్ని చూసి, ఇంతకు ముందు ఎంతో శ్రద్ధాళువైన వాడు అశ్రద్ధగా ప్రవర్తిస్తుంటే ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధ ఆశా ప్రతిహతామివ. ఈ పని జరిగిపోతుందని ఆశ పెట్టుకున్న వాడికి ఆ ఆశ నెరవేరకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం మనస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. వ్రీళితాం అంటే అవమానింపబడి సిగ్గుతో ఉందిట అమ్మవారు. ఎందుకని? చుట్టూ రాక్షస స్త్రీలు. ఏ నిమిషంలో వాడొస్తాడో తెలియదు. వాడొస్తే మధ్యలో వ్యవధానం కూడా ఉండదు. ఇంత కృషించిపోయినటువంటి తల్లిని పట్టుకుని, ఒక జగన్మాతని పట్టుకుని, ఒక మహాపతివ్రతని పట్టుకుని తెల్లవారి లేస్తే ఆవిడ్ని ఎదురుగుండా పెట్టి ఆవిడ అంగాంగ సౌందర్యాన్ని వర్ణించి ఎంత బాగున్నావు సీతారానా పాన్పు చేరంటుంటాడు.
ఆవిడ ఎంత అవమానింపబడుతోంది ఆ తల్లి. ఈ అవమానింపబడుతున్న సీత వ్రీళితాం, కానీ ఇది ఎవరి మరణానికి దారి తీస్తుంది? రావణ మరణానికి. అందుకు కూర్చుంది ఆవిడ అక్కడ. అందుకు చెప్పారు హనుమ, పిచ్చాడా 5 తలల పావుని మెళ్ళో వేసుకున్నావు రానికి తెలియట్లేదన్నారు. వ్రీళితాం దుఃఖ సంతప్తాం, కందుల వెంట నీరు కార్చి ఏడుస్తోంది మహాపతివ్రత. దుఃఖ సంతప్తాం పరిమ్లానాం మనస్వినీం, ఆ తల్లి ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నది. అటువంటి రామచంద్రమూర్తి ఎందే నిమగ్నమైన మనస్సుతో ఉన్నది. పరిమ్లానాం మనస్వినీం గ్రహాణాంగారకేణైవ పీడితామివ రోహిణీం. అంగారక గ్రహం రోహిణీ గ్రహం వైపుకి దుష్టచూపు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే రోహిణి చంద్రుడి యొక్క స్వక్షేత్రం. చంద్రుని భార్య అయినటువంటి రోహిణిని అంగారకుడు చూడకూడని రీతిలో చూస్తే రోహిణి ఎంత బాధపడుతుందో ఇవాళ అమ్మవారు అలా ఉంది. గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం అని ఆయన అంటారు. ఈ సీతమ్మ, అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మని చూస్తే రాముడే జ్ఞాపకానికి వస్తుంటాడు. ఇద్దరు విడివడి గుర్తురారు హనుమకి. అది గొప్పతనం. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచిధర్మాత్మ ముహూర్తమపి జీవతి అని దుష్కృతం కృతవాన్ రామో యైమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. నిజంగా మా రామచంద్రమూర్తి యొక్క గుండె చాలా గట్టిది. మా రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని ఒకటి చేశాడు అని ఇప్పుడు నేను గుర్తించాను అన్నారు. అందరూ గుర్తించిందేమిటి? రాక్షస సంహారం చేశాడని గుర్తించారు. రాముడు చాలా బలవంతుడు, చాలా వీర్యవంతుడు, చాలా ప్రతాపవంతుడు అని. నేను ఇవాళ విషయం తెలుసుకున్నాను. ఏమిటిది? దుష్కరం కృతవాన్ రామో, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడు. ఏమిటా పని? ఇటువంటి భార్య, ఇటువంటి తల్లి, ఇటువంటి మహాపతివ్రత, ఇటువంటి సీతమ్మ 10 నెలల నుంచి తన పక్కన లేక ఆయన పేరే చెప్పుకొని తపస్సు చేస్తూ రాముడి గురించి శోకిస్తూ ఇక్కడున్నా అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకుని బ్రతకగలిగాడంటే ఇది దుష్కరం. ఇలాంటి పని వేరొకడు చెయ్యలేడు. అంటే ఆ సీతమ్మని చూసేటప్పటికి నిజంగా సీతారాములు ఎలా కనపడుతున్నారో చూడండి. సీతమ్మ పేరు పెట్టుకోవడానికి నువ్వు బెంగెట్టుకోవడం ఏంటి? నీ కూతురు అలాంటి పేరు తెచ్చుకుంటే నువ్వు సంతోషించాలి. ఇవాళ రేపు ప్రపంచంలో పిచ్చపోకడ బయలుదేరింది. సీతమ్మ పేరు ఎట్టుకోకండి కష్టాలు వస్తాయని. పెట్టుకోకుండా ఉండు, కష్టాలు రాకుండా ఒకళ్ళని చూపించు నాకు. సీతమ్మ పేరు పెట్టుకుని సీతమ్మ అని పిలుచుకుంటే ఉన్న కష్టాలు పోతాయి. అందుకని దుష్కరం కృతవాన్ రామో ఈమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఒక ముహూర్తం రాముడు బ్రతకకూడదు, సీతమ్మ బ్రతకకూడదు. ఎందుకని? ఇద్దరు ఒకరికొకరు తగినవారు. అటువంటి వారు ఎలా బతికున్నారు వీళ్ళిద్దరూ మరి 10 నెలల నుంచి విడిబడి? అంటే ఆయన అంటారు, నాకు అర్థమైందన్నారు. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచిధర్మాత్మ ముహూర్తమపి జీవతి. రాముడి మనస్సు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. సీతమ్మ మనస్సు సీతమ్మ దగ్గర లేదు, రాముడి దగ్గర ఉంది. ఇది దాంపత్యానికి కావలసింది. భర్త యొక్క మనస్సు ఎప్పుడూ భార్య దగ్గరే ఉండాలి, భార్య మనస్సు భర్త దగ్గర ఉండాలి. అలా ఉండడం కోసమే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు మన వాళ్ళు సంప్రదాయంలో. అలా మనస్సులు కలిసినటువంటి దాంపత్యం అటువంటి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే అది పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి గృహమే. అటువంటి తల్లిదండ్రుల్ని రోజు చూసుకుంటూ సంతోషపడిపోయేటటువంటి బిడ్డలున్నారే వాళ్ళు అదృష్టవంతులు. అందుకే భార్యాభర్తల యొక్క మనస్సులు ఏకీకృతమును పొందాలని చెప్పారు. అందుకని సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది, రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది. హనుమ చెప్పింది నిజమేనా? ఇది ఎక్కడ చెప్తారో తెలుసా? పట్టాభిషేకంలో చెప్తారు ఈ రహస్యాన్ని. అలా తెలుసా? తెలిస్తే ఒక్కటే గుర్తు. ఏమిటి గుర్తు అంటే, భర్త పిలిచాడు అనుకోండి, పూజామందిరంలోంచి భర్త ఓ ఈశ్వరే అన్నాడు అనుకోండి, అంటే నేను ఉదాహరణకి చెప్తున్నానని తెలుసుమండి, అంటే తలుపు తీసి పూజామందిరంది ఏమిటండి అని అడిగింది అనుకోండి, ఇంకా ఆయన మనస్సు బాగా అర్థం అవ్వలేదనమాట. ఆయన సంధ్యావందనం అయిపోయింది, అందుకు పిలిచాడనమాట. లేకపోతే పూజ మధ్యలో అయితే పిలవడు, అందుకని పిలిచాడు. ఫ్యాన్ కట్టి వెళ్ళిపోయింది అనుకోండి, ఓహో ఫ్యాన్ కట్టమని పిలిచాడనమాట అని ఆయన చెప్పకుండా ఈవిడికి తెలియగలగాలి. ఓ ఈశ్వరి అని ఇలా ఇలా చూస్తున్నాడు అనుకోండి, అక్కడ పూజా సంపుటాన్ని చూసేటప్పటికి చెప్పగలగాలి, ఓహో ఉద్ధరణ ఎక్కడో పడేసిందా పని మనిషి, ఉండండి తీసుకొస్తాను అని ఉద్ధరణి పట్టుకోగలగాలి. ఇది భర్త కన్నుల వంక చూస్తే భర్త దేని గురించి పిలిచాడో భార్య పసిగట్టగలగాలి. అలాగే భార్య ఏమండి అంటే ఆ సందర్భాన్ని బట్టి ఇందుకు పిలిచిందని భర్త కనిపెట్టగలగాలి.
అలా కనిపెట్టగలిగితేనే మీరు దాంపత్యంలో పాస్ అయినట్టు. అస్తమానం ఈవిడ ఆయనకి చెప్పాలంటే చాలా కష్టమండి, ముందు ఏదైనా పూజ చేసి అప్పుడు చెప్తాను అని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ముందు ఇలా చేతులెట్టుకుని చెప్పవలసిన దౌర్భాగ్య పరిస్థితి అనుకోండి, వాడు భర్త అనిపించుకోడు, అది దాంపత్యం అనిపించుకోదు. భార్యాభర్తలంటే నోరు విప్పి చెప్పుకోక్కర్లేదు, ఇలా చూస్తే చాలా ఆవిడికి తెలిసిపోవాలి. ఈయన బలహీనతలు ఏమిటో ఆవిడికి తెలుసు, ఆవిడ కప్పేస్తుంది పరులకి తెలియకుండా. ఆవిడ బలహీనత ఏమిటో ఆయనకి తెలుసు, ఆవిడ మీద ఈగ వాలకుండా ఆయన రక్షణ కవచంగా నిలబడిపోతాడు. ఇలా నిలబడిపోవడమే మన సాంప్రదాయంలో దాంపత్యం. అందుకే మనకి ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు ఇచ్చుకోవడం మనకి చేత కాదు. ఏది ఏమైపోయినా జీవితాలు ఒకసారి 3 ముళ్ళు వేస్తే అంతే. ఆ 2 శరీరాలు, ఆ శరీరాలు ఒకదాని కోసం ఒకటి, ఆ మనస్సులు ఒకదాని కోసం ఒకటి పరితపించి వెళ్ళిపోతాయి అంతే, తప్ప ఇంకొకటి వాళ్ళకి తెలియదు. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, అది ఈ జాతికి జీవనాడి. అది సీతారాముల్లో చూపిస్తున్నారు స్వామి హనుమ. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. నేను ఒక సామాన్యమైన ఉదాహరణ మాత్రమే చెప్పాను దంపతులంటే ఎలా ఉండాలో చెప్పడానికి. సరే, అందుచేత అటువంటి వాళ్ళయ్యా వీళ్ళు, ఏమి అద్భుతమైన సీతారాములయ్యా అనుకుని ఆయన అంటారు, రాజ్యం వా త్రిశిలోకేషు సీతావాజనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతాయామప్నుయాత్కలాం. 3 లోకములలో ఉండేటటువంటి ఐశ్వర్యాన్నంతటినీ తెచ్చి తక్కెట్లో ఓ వేపు పెట్టి ఒక పక్క సీతమ్మని పెడితే సీతమ్మ తల్లికున్నటువంటి గుణముల యొక్క వైభవము చేత దానిలో అమ్మవారి యొక్క వైభవంలో 16వ వంతుకి 3 లోకముల యొక్క వైభవం పనికిరాదు, అధికారం పనికిరాదు. అటువంటి మహాపతివ్రత ఈ తల్లి. అటువంటి తల్లి తాం నీలకేశీం బింబోష్ఠీం సుమథ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాచాక్షీం మన్మథస్య రతిర్యథ. ఎంత అందంగా చెప్తారో చూడండి. తాం నీలకేశీం, నల్లటి జుత్తుతో ఉంది అమ్మ. బింబోష్ఠీం, ఎర్రటి పెదవితో ఉంది. సుమథ్యాం, సన్నటి నడుగుతో ఉంది. సువ్యవస్థితాం, చక్కగా కూర్చునుంది. సీతాం పద్మపలాసాక్షీం, చక్కటి పద్మాల్లాంటి కన్నులతో ఉంది. మన్మథస్య రతిర్యథ, మన్మధుడికి రతీదేవి ఎలా ఉంటుందో అలా ఉంది. అయితే హనుమ అలా మాట్లాడతారా అప్పుడు సీతమ్మ తల్లిని చూసి? అంటే అందులో దర్శనం అయిన తరువాత వచ్చిన పొంగులోని స్తోత్రం ఉంది యథార్థానికి. ఎందుకని? వెనక్కెళ్ళింది మనస్సు. ఆవిడ్ని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటో ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చింది. ఇంత తపస్సు చేసిన అమ్మవారి యొక్క స్వరూపం జ్ఞాపకానికి వచ్చింది. ఈ అమ్మ యథార్థమైన స్వరూపం అది. తాం నీలకేశీం, ఆ తల్లి పెద్ద జుత్తుతో ఉంటుంది. ఎందుకు జుత్తు గురించి చెప్పడం ఇవ్వాల? ఒక్కసారి సీతమ్మ తల్లి యొక్క నల్లటి పెద్ద కేశపాశాన్ని మీరు దర్శనం చేశారనుకోండి, వెంటనే అజ్ఞానపు చీకట్లు విరిగిపోతాయి. ధునోతుద్భాంతం స్తులిత దళితేందీవరవనం ఘనం స్నిగ్ధం శ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వనం తస్మిన్ మన్యే వలమదన వాటీ విటపినాం అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అమ్మవారి నల్లటి జుత్తు చూస్తే మన అజ్ఞానపు అంధకారం విరిగిపోతుంది. అందుకని తాం నీలకేశీం బింబోష్ఠీం, పైగా ఆవిడ నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, అలాగే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. అందుకని అమ్మవారి నల్లటి జుత్తుని దర్శనం చేశారు. బింబోష్ఠీం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరమచ్చద, ఆ ఎర్రటి పెదవి ఒక్క పరమపురుషుడైనటువంటి బ్రహ్మమును మాత్రమే ఆకర్షించగలిగినది. అందుకే పెదవి వంక చూడకూడని చూపు చూస్తే కన్నుకి దృష్టికి వక్రత్వం వస్తుంది. కుబేరుడోసారి చూశాడు, అలాగా చూస్తే ఓ కన్ను మెల్లకన్ను అయిపోయింది. అందుచేత బింబోష్ఠీం సుమథ్యాం లక్షలోమలతాధారత సమున్నేయ మధ్యమ, సన్నటి నడుము, ఊర్ధ్వలోకాల్ని అధోలోకాల్ని కలపగలిగినటువంటి నడుము. పైగా ఎంత సన్నటి నడుము ఉంటే అంతమంది బిడ్డలని సుఖంగా ప్రసవిస్తుంది స్త్రీ. నడుము ఎంత పెద్దదుంటే ఎక్కువ మంది బిడ్డల్ని ప్రసవించడంలో అంత కష్టపడుతుంది సాముద్రికం ప్రకారం. ఆవిడ జగన్మాత, అన్ని లోకములు ఆవిడ బిడ్డలు. అందుకని ఆ నడుము అంత సన్నటి నడుము. అందుకని సుమత్యాం సువ్యవస్థితాం, తపస్సులో కూర్చున్నటువంటి తల్లి. పద్మపలాసాక్షీం, ఆ కన్నులతో రక్షిస్తుంది. అమ్మవారిని మీనాక్షి 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 అని పిలుస్తారు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకు చేపలతో సంకేతించడం?
అంటే చేపలకి మాత్రమే ఒక శక్తి ఉంది. చేపల పిల్లలు ఆకలి వేసి ఆహారం కోసం ఏడిస్తే చేప స్తన్యం ఇవ్వదు, ఒక్కసారి తన పిల్లల వంక చూస్తుంది. ఆడచేప పిల్లల వంక చూడగానే ఆ పిల్లలకి కడుపు నిండిపోతుంది. అవి అలా పెద్దవై తర్వాత నీట కరిగిన ఆక్సిజన్ ని మొప్పలతో గ్రహించడం నేర్చుకుంటాయి. తమంత తాముగా ఈశ్వరుడు ఆ శక్తిని దాని శరీరానికి ఇచ్చాడు. ఎంత గొప్ప సృష్టిలో చూడండి, నిజంగా పరాత్పరుడిది. అందుకని ఆవిడ మీనాక్షి, ఆవిడ ఇలా చూస్తే చాలు కోరికలు సిద్ధించేస్తాయి. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. కడగంటి చూపిలా చూసిందా కోర్కెలు తీరిపోతాయి. అందుకనమ్మా పద్మపలా సాక్షి మన్మథస్య రతిర్యథ, అటువంటి తల్లివమ్మా నువ్వు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ సీత దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. ఇది మనం ఎర్రసిరాతో రాసి పెట్టుకోవాలి జీవితంలో. ఇటువంటి తల్లి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. అటువంటి తల్లి ఇవాల్టి రోజున ఆవిడ ఎటువంటిది? మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి లక్ష్మణమూర్తి చేత ఆరాధింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి సీతమ్మ, పెద్దల చేత గౌరవింపబడి పెద్దల చేత పొగడబడినటువంటి సీతమ్మ, లక్ష్మణుని గురువుగారైన రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ, అగ్రత ప్రయౌరా మహామధ్యే సీతాసు మధ్యమా పృష్ఠతస్సు ధనుష్పాణి లక్ష్మణం అనుజకామ అని. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణమూర్తి నడుస్తుండగా నడవలసినటువంటి సీతమ్మ కట్టిన పట్టుపుట్టం కట్టకుండా కట్టుకోవడానికి ఎన్ని పట్టుపుట్టములు కావాలో అన్ని పట్టుపుట్టములు మామగారి చేత ఇయ్యబడిన సీతమ్మ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలైన సీతమ్మ, జనక మహారాజు గారి పెద్ద కుమార్తె అయిన సీతమ్మ, అయోనిజగా జన్మించిన సీతమ్మ, ఎవ్వరూ చూడడానికి శక్యం కాని సీతమ్మ ఇవాళ భూమి మీద చుట్టూ రాక్షస స్త్రీలుండగా 10 నెలల నుంచి ఒక వస్త్రాన్ని కట్టుకుని పడుందంటే కాలోహి దురతిక్రమ. ఈ కాలం ఏది చెయ్యలేదు, ఏదైనా చేస్తుంది. శభాష్, ఈ కాలానికి ఆ శక్తి ఉందిరా అన్నారు హనుమ. నీకొక కష్టం వస్తే ఈ శ్లోకం జ్ఞాపకం ఉంటే కాలోహి దురతిక్రమ. సీతమ్మ పడిన కష్టం కన్నా పడ్డానా నేను ఇవ్వాలా అనుకుంటావు. పైనుంచి చూసి అంటారు స్వామి హనుమ, ఈ అమ్మ కోసమే 14,000 మంది రాక్షసులు తెగటారిపోయారు. అవతల కబంధుణ్ణి చంపేశాడు. ఎంతమంది రాక్షసుల్ని చంపాడో ఈ అమ్మ కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు. ఈ అమ్మ కారణంగానే వాలి తెగటారిపోయాడు. అమ్మా ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తోందమ్మా, అంత వైభవం ఉన్నదానివమ్మా నువ్వు అని మనస్సులో అనుకుని హనుమ అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సరక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, ఆడపిల్లకి తల్లి పోలికొస్తుంది అని శాస్త్రం. అందుకని క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. అమ్మా నీకు అమ్మ పోలికొచ్చిందమ్మా, భూదేవి పోలిక, అందుకేనమ్మా నీకు ఇంత ఓర్పు అన్నారు. ఏమిటి భూదేవి ఓర్పు? ఎన్ని వేల రూపాయల జీతం తీసుకెళ్ళినా, ఎంత డబ్బు పట్టుకెళ్ళి భార్యకి బిడ్డలకి ఇచ్చినా, దీనికి కాని వస్తే అమ్మ పుచ్చుకోవాలి కానీ, అయ్యో ఇంత పట్టుకొచ్చి మమ్మల్ని పోషిస్తున్నవాడు ఈయన వల్ల గౌరవం పొందుతామని వాటిని పట్టేవాడు ఎవ్వరూ ఉండడు. అమ్మ కాబట్టి భూదేవే పడుతుంది. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టావిడ గుండెల్లో గుచ్చి గొయ్యి తీసి ఇటకలు వేస్తే, నాన్న నా మీద ఇల్లు కట్టుకుని చిరకాలం సుఖంగా ఉండరా అని ఆశీర్వచనం చేస్తుంది. నీకు పిడికెడు మెతుకులు కావాలంటే నాగలి పెట్టి ఎద్దులు పెట్టి ఆవిడ గుండెల్లో గుచ్చి నువ్వు దున్నితే ఒళ్ళంతా గాయమైతే కారిన రక్తంలోంచి నువ్వు తినడానికి అన్నం ఇస్తుంది ఆవిడ. అటువంటి తల్లి, అంత ఓర్పున్న తల్లి కాబట్టి మనం బతికాం. అమ్మా నువ్వు ఆ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, నువ్వు ఆ భూదేవి కూతురు కదా, నీకెంత ఓర్పమ్మా. ఒక దుష్ట రాక్షసుడు వచ్చి అలా మాట్లాడుతుంటే నువ్వు ఓర్పు పట్టావా తల్లి? ఆ కళ్ళల్లో తెలిసిపోతోందమ్మా నీ ఓర్పు. ఎంత నల్లటి కన్నులమ్మా. పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం. ఎటువంటి రాముడమ్మా, చేతిలో కోదండం పట్టుకుంటే కొన్ని వేల రాక్షసుల్ని ఒక్క బాణంతో కొట్టగలిగిన వాడు.
అటువంటి రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి వికృతమైన రాక్షస స్త్రీల మధ్య ఇలా కూర్చున్నావా అమ్మా? యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఇక్కడో రాజప్రాసాదములలో హంసతూలిక తల్పాల మీద పడుకోవలసిన తల్లివి ఇవాళ దిక్కులేని దానిలా ఒక చెట్టు మొదట్లో కూర్చున్నావా అమ్మా ఏడుస్తూ? ఎంత ఆశ్చర్యమమ్మా, ఎంత ఓర్పమ్మా! అయినా నువ్వు రావణాసురుణ్ణి శపించలేదమ్మా. ఎంత ఓర్పు తల్లి, ఓర్పు వల్ల కదా ఈ జాతి నిలబడింది అని హనుమ అమ్మని చూసి నమస్కారం చేస్తున్నారు. ఇది మాయాస్వరూపం అంటే. ఒకరికి అలా కనపడుతోంది, ఇంకొకటికి ఇంకొకలా కనపడుతుంది. అలా కనపడి వాడిని చంపుతుంది, ఇలా కనపడి ఈయన్ని ఉద్ధరిస్తుంది. ఇది అమ్మలో ఉన్న గొప్పతనం. అందుకని అలా నమస్కారం చేసి ఆయన అంటారు, తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. వివాహం చేసే ముందు భార్యాభర్తలకి ఆ వరుడికి వధువుకి 5 లక్షణాలు చూడాలి. శీల వయో వృత్తాం అభిజనాం అని. తుల్యశీల వీళ్ళిద్దరికీ శీలం సమానం. వయో వయస్సులు సరిపోవడం అంటే ఆయన కన్నా ఆవిడ చిన్నది. వృత్తాం మంచి నడుబడి కలిగినటువంటి వారు, ఇద్దరిది ఒకే రకమైనటువంటి నడుబడి. వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. అభిజనం అంటే వెనకనున్న 2 వంశాలు చాలా గొప్ప గొప్ప వంశాలు. లక్షణాం ఇద్దరి యొక్క శరీరాలు కూడా అంత అందంగా ఉంటాయి. రాఘవోర్హతి వైదేహీం ఈ రాఘవుడికి అన్ని విధాలా సీతమ్మ తగినది. కానీ 5 ఇద్దరూ ఒకరికొకరు అన్ని విధాలా సరిపోయినా ఒక్క విషయంలో మాత్రం సీతమ్మ తల్లికి ఓ మార్కు ఎక్కువ వేసేస్తున్నాను, తప్పట్లేదు అన్నారు. ఇంత రామభక్తుడైన హనుమ కూడా ఏమిటది? తంచేయమసితే క్షణ. మా అమ్మ కళ్ళు నలుపు, కొంచెం మా స్వామి కళ్ళు అప్పుడప్పుడు ఎరుపెక్కుతుంటాయి పాపుల్ని చూస్తే. మా అమ్మకి మాత్రం ఇంత రావణాసురుణ్ణి చూసినా కళ్ళు నలుపే. రామా నన్ను క్షమించు, అమ్మకో మార్కేసేసానన్నారు. తుల్యశీల స్వభావం ఇద్దరిది సమానంట. ఏమిటా స్వభావం? రక్షించడమే స్వభావం. అందుకే నామమే చాలు, ఇంకొకటి అక్కర్లేదు. శ్రీరామని నామెంత రుచిరా అంటారు. లేకపోతే శ్రీరామదూతం శిరసా నమామి, ఆ నామం చెప్తే చాలు. మహానుభావుడు దశరథీ శతకంలో అంటాడు, ఎంత గొప్పవాడివయ్యా తండ్రి రామయ్య, మాకేం కావాలి, నీ నామం చాలు. హరునకు విభీషణులకు అద్రిజకున్ తిరుమంత్రరాజమైకరికి నహల్యకున్ ద్రుపదకంజకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీపతి తపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపజేయుమిక దశరథీ కరుణాపయోనిధి అంటారు. దశరథ మహారాజు గారికి కుమారుడిగా నీయంత నువ్వు కోరుకుని నడిచి వచ్చినటువంటి వాడా తండ్రి రామా. హరునకు పరమశివుడికి, విభీషణులకు ఆ విభీషణుడికి, అద్రిజకున్ ఆ పార్వతీదేవికి, అద్రిజకున్ ఎన్నడూ ఎప్పుడూ తలుచుకునేటటువంటి నీ నామం ఏ నామం ఉందో ఆ నామము సంతతము ఎప్పుడు నా నాలుక మీద రామా 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 అనేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా తండ్రి, నాకు ఇంకేం అక్కర్లేదు, నీ నామం చెప్పుకుంటే చాలంటారు. ఎంత రక్షకత్వం అండి మహానుభావుడిది. ఆ రాముణ్ణి నమ్ముకుని ఎక్కడో కారాగారంలో ఉండిపోతే ఆ కారాగారంలో ఉండిపోయినటువంటి ఆ మహానుభావుడు రామదాసు గారిని రక్షించడం కోసమని మళ్ళీ రామలక్ష్మణులు రాజకుమారుల వేషంలో వచ్చి ఆయనకి తానీషా గారికి కట్టవలసినటువంటి డబ్బు కట్టేసి రసీదు పుచ్చుకుని తానీషా గారి దగ్గర కారాగారంలోకి వెళ్ళి అప్పుడే ఆయన విషం తాగేయడానికి సిద్ధపడిపోతున్నాడు ఇక రామదాసు గారు. అటువంటి సమయంలో ఆ రామదాసు గారిని విడిపించి తీసుకొస్తే మీరెవరొచ్చారంటే ఎవరో రాజకుమారులట వచ్చి నువ్వు కట్టవలసిన డబ్బు కట్టేశారయ్యా, రసీదు ఇచ్చాం, విడిపిస్తున్నాం. ఇప్పటికీ ఆనాడు రామచంద్రమూర్తికి తానీషా గారిచ్చినటువంటి రసీదుతో సహా రామదాసు గారు చేయించినటువంటి ఆభరణములతో సహా రాముడి రక్షకత్వానికి తిరుగులేని సాక్ష్యంగా మన రాష్ట్రంలో కూతవేటు దూరంలో భద్రాచలం ఉంది. వామాంకస్థిత జానకీ పరిలసత్కుదండ దండంకరే చక్రం చోద్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాజం వరరాజమూర్తి హృదయం అని ఆ సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులంతటి వారు భద్రాచలంలో వెలిసినటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తారు. అందుకని ఆ రామచంద్రమూర్తి యొక్క రక్షకత్వానికి తిరుగులేని సాక్ష్యం భద్రాచలం. ఎందుకని
కొన్ని వేల మందికి అన్నదానం చెయ్యడం కోసమని రామదాసు గారు పెద్ద గంజి గొయ్యి తవ్వించి అన్నం వండించి అన్నానికి గంజంతా గోతిలోకి వార్పిస్తే రామదాసు గారి ఒకే ఒక్క కొడుకు, ఆయన పేరు కూడా రాముడిని పెట్టుకున్నారు. వాడు పాక్కుంటూ వెళ్ళిపోయి తెలియక మరిగిపోతున్న గంజిగుంటలో పడిపోయాడు. ఇక్కడ అన్నం వడ్డన జరుగుతోంది, వెళ్ళి చూశారు, ఏదో తేలుతోందని పైకి తీశారు. ఉడికిపోయిన మాంసఖండం పైకొచ్చింది. అన్నం వడ్డిస్తున్నప్పుడు చెప్తే అన్న సమారాధన ఆగిపోతుందని ఆ దంపతులకి చెప్పలేదు. అయిపోయిన తరువాత చెప్పారు, అయ్యా నీ కొడుకు గంజిగుంటలో పడిపోయి ఉడికిపోయాడయ్యా అని. ఒకళ్ళు అన్నారు భక్తి పిచ్చ అన్నారు, ఒకళ్ళు అన్నారు వీడికి వేలం విర్రి డబ్బు తగలేశాడన్నారు. ఏమి చెలించలా రామదాసు గారు చేత్తో పట్టుకున్నారు. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడా గుహుడు తవక దాస్యమొసంగినావు, నే చేసిన నేరమో వినుతి చేసిన నేలవు, కావుమయ్య నీ దాసులలోన నేనొకడ దశరథి కరుణాపయోనిధి అని ఆ పిల్లవాడి శవాన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి తలుపులేసి ఎదురుగుండా స్తంభం దగ్గర కూర్చుని రామా 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 అని ధ్యానం చేస్తూ, నువ్వు నాకు కొడుకునిచ్చావు, నీ పేరు పెట్టుకున్నాను, నువ్వు తీసుకెళ్ళిపోయావు, నేను బెంగ పెట్టుకోవట్లేదు, కానీ ఈ కొడుకు లేకపోతే నా భార్య ఏడుస్తోంది, కొడుకు ఉండడానికి నేను యోగ్యుణ్ణి అనుకుంటే రామా నాకు కొడుకుని అన్నారు. తలుపులు తెరుచుకుని నానా అంటూ పిల్లాడు పరిగెత్తుకొచ్చాడు. పరమ సాక్ష్యం, ఇప్పటికీ భద్రాచలంలో రామరాజు గారి వంశీయులు ఉన్నారు. ఇంకింత కథ రాముడి రక్షకత్వానికి ఏది కావాలి నిదర్శనం? అదే రామదాసు గారు బయట కూర్చునుండగా నాకు విమానం వస్తుందే వెళ్ళిపోతానని చెప్పారు భార్యకి. పాపం ఈ మధ్య భక్తి పిచ్చి ఎక్కువైపోయింది, ఇలా చెప్తాడనుకుంది ఆవిడ. నిజంగా వచ్చేసింది విమానం, ఎక్కేశాడు. రావే వెళ్ళిపోదామన్నాడు. ఆవిడంది ఏదో కలవరింత, ఇంకా రామనామం అలా పట్టేసుకున్నారాయన అనుకుని, నేను ఏదో మజ్జిగ చేస్తున్నాను మీరు వెళ్ళిరండి ఏంది అంటే, అయితే నేను వెళ్ళిపోతున్నానే అని విమానం ఎక్కేశాడు. భద్రాచలంలో కొన్ని వేల మంది చూస్తుండగా గరుడ విమానం ఆకాశంలోకి ఎగిరింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆనాడు భద్రాచలంలో అరుణాచలంలో రమణుల జ్యోతి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని వేల మంది చూసినట్టు కొన్ని వేల మంది కింద నిలబడిపోయి రామా 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 అని రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని భజన చేస్తుంటే గరుడ విమానం కిటికీలోంచి 2 చేతులతో అందరికీ నమస్కారం చేస్తూ, ఇది తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేమి మనకు అని చాటుకున్న రామదాసు గారు కిటికీలోంచి రామనామం చెప్తూ విమానంలో వెళ్ళిపోయారు. ఏమిటి తెల్లని భార్య పరిగెత్తుకొచ్చింది, దూరంగా కనబడ్డాడు వెళ్ళిపోతూ విమానంలో. ఇన్నాళ్ళు నీతో కలిసి జీవనం చేశానయ్యా, నీకు అన్నం పెట్టాను, నీకు అన్నం వండాను, నీ భార్యను అనిపించుకున్నాను, పిలిస్తే రాలేదయ్యా, మజ్జిగ చేసుకుంటున్నానన్నాను, వెళ్ళిపోయావు, నేను ఉండిపోయాను, ఎందుకు నాకు ఈ బతుకు, పొరపాటు అయిపోయింది, రామా నన్ను కూడా తీసుకెళ్ళిపో మా ఆయన దగ్గరికి. పరుగున కొండ మీదకి వెళ్ళిపోయి రాముడి పాదాల మీద పడిపోయింది. మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు మహానుభావుడు. అమ్మా బెంగ పెట్టుకోకు, నీ బిడ్డలు చిన్నవాళ్ళు, కొంచెం దేవాలయంలో కైంకర్యం చేయడం అలవాటైన తర్వాత నిన్ను కూడా నీ భర్త దగ్గరికి తీసుకెళ్ళిపోతాను, అప్పటి వరకు నీ కొడుకుని పెంచమన్నారు. కొడుకుని పెంచి ఆవిడ కూడా చేరిపోయింది రామచంద్రమూర్తిలోకి. ఆనాటి నుంచి ఈనాటి వరకు తులసీదాసు గారు సంధ్యావందనం చేసుకునే వెండి సంపుటం లోపలుంటే దొంగలొచ్చి కన్నమేసి లోపలికెడితే తులసీదాసు గారు నిద్రపోతున్నారు. వెండి సామాను పట్టుకుని బయటికి ఎడదామని తల బయట పెట్టారు కన్నంలోంచి. బయట ఆజానబాహులైనటువంటి 2 వ్యక్తులు శ్రీ రఘురామచారు తులసీదలదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి అంటారు. రామదాసు గారు ఎందుకు ఇవాళ భద్రాచల రామదాసు గారి మీద శ్లోకాలు వచ్చేస్తున్నాయి, పద్యాలు. అందుకని తల బయట పెడితే వాళ్ళిద్దరూ కనబడ్డారు కోదండం పట్టుకుని. అమ్మబాబోయ్ బయట ఎవరో ఉన్నారని లోపలికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ తల బయట పెట్టేవారు, మళ్ళీ ఇద్దరు కనబడేవారు. తెల్లవారిపోయింది, బ్రాహ్మీ ముహూర్తం అయింది, సంధ్యావందనం చేసుకుందామని పాపం లోపలికి వచ్చారు తులసీదాస్ గారు. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారు లోపల. మీరెవరు లోపలికి ఎందుకు వచ్చారన్నారు. మా బుద్ధి గడ్డి తిని నీ సంధ్యావందన సంపుటం పట్టుకుపోదామని వచ్చాం. మరి పట్టుకుపోయారా అన్నారు. పట్టుకుపోదామంటే మేమేం అంత అమాయకులం కాము. బయటికి వెడితే 2 నించున్నారు కోదండాలు అట్టుకుని. ఒకడు నల్లగా మెరిసిపోతున్నాడు నీలమేఘ సంకాసమైనటువంటి దేహంతో, ఒకడు ఎర్రగా మెరిసిపోతున్నాడు. బయట తల పెడితే వాళ్ళు కొడతారేమో అన్న భయమే కానీ వాడిని చూస్తే మాత్రం ఇంకా చూడాలనిపిస్తోంది. అందుకని కన్నంలో తలపెట్టి వాళ్ళని మాత్రం చూస్తున్నాం. ఎందుకని పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, అంత అందగాడు, అలా చూస్తున్నామయ్యా అన్నారు. బయటికి వెళ్ళి చూశారు, ఎవ్వరూ లేరు.
స్వామి, నా వెండి సంపుటం కోసమని ఒక రాత్రంతా నిద్రమాని నా ఇంటి ముందు నిలబడ్డావా? దిక్కుమాల సంపుటం అని దానం చేశాడు. నాకు వద్దు ఇంక ఈ సంపుటం అని. అది భక్తి తులసీదాస్ గారు. తనని నమ్ముకున్న భక్తుడి కోసం ఒక రాత్రంతా తులసీదాస్ గారు ఇంటి బయట నించున్నారు. ఎప్పటివారు తులసీదాస్ గారు? ఇప్పటికీ మీకు తులసీదాస్ గారు ధ్యానం చేసినటువంటి మందిరాలు, రామాలయాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అంతటి రక్షకుడే ఆ స్వామి. అందుకని తుల్యశీల. ఇంకా సీతమ్మో అసలు చెప్పక్కర్లేదు. ఇంకా రాముడి దగ్గరికి వెడితే సకృదేవ ప్రపన్నాయత వాస్మీచితి యాచితే భయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా, నేను నీవాడననాలి. సీతమ్మ దగ్గరికి వెడితే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో భతో భయాత్. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్దక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యం తప్ప ఆ తల్లికి ఇంకొకటి తెలియదు. అమ్మో, అందుకని ఆ తల్లి అంతటి రక్షకత్వం ఉన్నటువంటి తల్లి. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ప్రణిపాతం చేసి పడిపోతే చాలు, ఆ అమ్మ రక్షిస్తుంది. అందుకని తుల్యశీల వయో, ఇద్దరికి వయస్సులు సరిపోయాయి. ఎందుకని? భర్త కన్నా భార్య చిన్నదై ఉండాలి. రామచంద్రమూర్తి కన్నా సీతమ్మ తల్లి చిన్నది. మీకు అరణ్యకాండలో వయస్సు కూడా చెప్పాను, 25, 18 అని. అందుకని తుల్యశీలావయో వృత్తాం, నడువడి, ఇద్దరి నడువడి సరిపోవాలి. ఎందుకని? ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నామంటే, మీరు మీ సంధ్యావందనాలు, ఈ తల్లాకట్టలు లేవడాలు చికాకెత్తించేస్తున్నారు బాబు అనే భార్య దొరికిందనుకోండి, వాడు భ్రష్టుడైపోతాడు. అందుకని ఎటువంటి వారికి అటువంటి భార్య దొరికితే ఇద్దరు జీవితం పండించుకుంటారు. తాను ఎంత కష్టపడినా, పాపం ఆయన రామాయణం చెప్పుకుంటున్నాడనో లేకపోతే ఆయన సంధ్యావందనం చేసుకుంటాడనో, ఆయన తెల్లారకట్టలేస్తే తను తెల్లారకట్టలేచే భార్య అయితేనే వాడి జీవితం వెడుతుంది. భార్య సహకారం లేకపోతే వాడేం చెయ్యగలడు? అందుకని అటువంటి ఉత్తమమైనటువంటి భార్య దొరికితేనే నడువడి కుదురుతుంది. అందుకని ఆ నడువడి ప్రధానమైనటువంటి వాళ్ళిద్దరు. ఎంత నడువడండి! ఒక్క ఉదాహరణ చాలు. ఆనాడు గుహుడి దగ్గరికి వెళ్ళి అరటి డొప్పలు తెచ్చి కింద బారేస్తే రామచంద్రమూర్తి పడుకున్నారు. పడుకుంటే అయ్యో నిజ సీతమ్మ తల్లి అంతమంది ఆటవికులు చూస్తుండగా నా భర్త అయితే పడుకున్నాడు, కానీ ఇలా అరిటాకుల మీద నేను పడుకోలేను అనలేదమ్మా. ఆవిడ కూడా వెళ్ళి భర్త పక్కన పడుకుని ఆయన చేతిని తలగడా చేసి పెట్టుకుంటే ఆనాడు లక్ష్మణుడు ఉన్నాడు. ఎక్కడ నిద్రపోనయ్యా, ఈ స్థితి చూసి కూడా నిద్రపోనా, నిద్ర వస్తుందా నాకని ఏడ్చాడు లక్ష్మణుడు. అటువంటి నడువడి. రామా, నువ్వు లేని నాడు నాకు అయోధ్య అయోధ్య కాదు, నువ్వున్నదే నాకు అయోధ్య, నాకు నిరంతరము నీ పక్కన ఉండాలంది. రావణాసురుడు తీసుకెళ్లి తన ఐశ్వర్యం అంతా చూపించాడు. ఆమె లొంగలేదు, పిడికెడు అన్నం తినలేదు, ఒక బట్ట కట్టలేదు, కనీసం మధ్యలో గడ్డి పరక పెట్టకుండా రావణాసురుడి వంక చూసి మాట్లాడలేదు. ఇది అమ్మ శీలం అంటే. అమ్మ శీలం వల్ల ప్రకాశించిన వాడెవరు? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం వల్ల ప్రకాశించినది ఎవరు? రక్షణ పొందినది సీతమ్మ. ఇది నడువడంటే. అందుకని తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. వెనకాల ఉన్న వంశాలు ఆనాడు బాలకాండలో వివాహం జరుగుతున్నప్పుడు మీరు చూశారు. ఈసారి నాకు ఈ శ్లోకం చెప్పడం తేలికైపోయింది, ఎందుకంటే ముందు రామాయణం అంతా మీరు వినేశారు. ఎదురు రామాయణంలో చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు వినేస్తారు. అందుకని ఇంకా చెప్పేదే ఉంటుంది. మీకు అన్ని తెలుసున్న ప్రాజ్ఞులు, నేను ఇలా ఏదో 4 అరుపులు అరవడమే. అందుకని తుల్యాభిజన లక్షణాం. వెనకాల ఉన్న వంశాలంత గొప్పవి. ఇటువైపు వంశం ఇక్ష్వాకు వంశం, అటువైపు వంశం విదేహ వంశం. ఒకరికి దేహభ్రాంతి లేదు, ఒకరు సర్వకాలములయందు లోకరక్షణ చేసేటటువంటి గొప్ప వంశం. అందుకని 2 వంశములు సరిపోయాయి. తుల్యాభిజన లక్షణం. లక్షణం అంటే అందం. ఇద్దరి అందం చెప్పడానికే వీల్లేదు. అసలు రామచంద్రమూర్తి నడిచొచ్చేస్తుంటే సంసారాలు విడిచిపెట్టేసినటువంటి ఋషులంతటి వాళ్ళు మోహించారు ఆయన్ని చూసి. అంతటి అందగాడు. ముక్కు చెవులు కోసేస్తే దిక్కుమాలిన శూర్పణక కూడా ఆయన గురించి చెప్పవలసి వస్తే అబ్బో ఎంత అందగాడో, అంతెత్తునుంటాడు, ఆజానుబాహుమరవింద దళాయతాక్షం, ఎంత బాగుంటాడో ఆ రాముడని చెప్పి ఆ రాముడు గురించి చెప్పుకుని పొంగిపోయింది. అంత అందంగా ఉంటాడు. నారచీర కట్టుకున్నా కూడా ఒంటి మీద ఆభరణాలన్నీ వేసుకుని ఏదో బాగా మేకప్ చేసుకుని అలంకారం చేసుకుంటే కాదు, ఏమీ లేకపోయినా అలా మెరిసిపోతుంటాడు రాముడు. ఆ రాముణ్ణి చూసి ఎంతమంది మోహించారో. అంతమంది మోహించినా కూడా గీత దాటని ఏకపత్ని వ్రతుడు రామచంద్రమూర్తి. ఇది నడువడంటే. అంత అందగాడు ఆయన. అమ్మ అందమో చెప్పనే అక్కర్లేదు. నా దృష్టిలో మా అమ్మ అందం ఏమిటో తెలుసా? ఆవిడ తెలుపని కాదో ఎరుపని కాదో, ఆవిడ మెరుపు తీగలా ఉంటుందనో కాదు,
ఇంత అపచారం చేసిన రాక్షసుల్ని కూడా మన్నించగలిగిన మాతృహృదయం మా అమ్మతనం సీతమ్మలో గొప్ప అమ్మ. అటువంటి అమ్మ మా అమ్మ, అటువంటి అయ్య మా అయ్య. మాకు ఇంకేం కావాలి? మా అమ్మ నాన్న అటువంటి వాళ్ళు, వాళ్ళ బిడ్డని నేను వెళ్ళి హాయిగా ఆయన పట్టుపంచ దగ్గర ఆవిడ పట్టు చీర దగ్గర కూర్చుని ఏ కష్టం వచ్చినా, అయ్యా రామయ్య నాన్నగారండి ఇవాళ ఇలా ఉందండి, అమ్మా ఏం చేయమంటావమ్మా అని అడగడానికి నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు లేకపోవడం ఏమిటి? నాకేం బెంగ? శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోత్థారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి. మా సీతారాములు ఉన్నారు భద్రాచలంలో, ఏమిటి గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఉండగా అమ్మాయి అయ్యయ్యటంచు ఎవరిని నేనన్నం శివా నిన్నేను సుమి నిమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిన్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపుం చిమ్మంచీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్గడి. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. అదేంటో ఇందాక సీతారాములు అన్నావు, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు అంటాం అనకు. నామరూపాలతో సంబంధం ఏమిటి? ఉన్నది వాళ్ళిద్దరే. ఏ పేరు పెట్టినా పలికేది ఆ రెండు తత్వాలే. అందుకని నీలమేఘశ్యామ నివతండ్రి విమాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమిమాకనేక ధనము అని నీ మీది కీర్తనల్ నిష్ప్రపంచపు విద్య నీ అనుగ్రహం బెమాకు నిజమైన ధనము తోయజాక్ష నీ పాద తులసిదలము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అటువంటి మాతాపితరుల ఈ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఉంటే, నడువడి ప్రధానంతో ఉంటే, ఆటవికుడైన గుహుణ్ణి పక్కన పెట్టుకున్నాడు. శబరి మోక్షం ఇవ్వడం కోసమని ఆవిడ నీకోసమే ఉన్నానయ్యా అంటే ఆవిడ చేతి పదార్థాలు తిన్నాడు. ఆఖరికి రాముడు వెళ్ళిపోతే చెట్లు పువ్వులు పుయ్యడం మానేశాయి. ఒక పక్షి జటాయు సాయం చేయడానికి వచ్చాడు. సంపాతి రామకార్యం మీద 1000 సంవత్సరాలు రెక్కలు లేకుండా బతికాడు. సముద్రం మీద వెళ్ళిపోతుంటే రామకార్యం మీద వెళ్ళిపోతున్నాడని బంగారు రెక్కలున్న మైనాక పర్వతం ఇంద్రుడు తరుగుతాడని చూడకుండా పైకొచ్చింది. సురస బుద్ధి వైభవాన్ని ప్రకాశింపచేయడానికి పైకొచ్చింది. రామనామం చెప్తే రామ కార్యం అంటే ఇన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో సాయపడతారు. అటువంటి సీతారాములు తల్లిదండ్రులుగా ఉన్న జాతికి ఏమిటి తక్కువ? మా రాముడు ఎప్పుడూ రక్షకుడిగా సిద్ధంగా ఉంటాడు. చేతిలో కోదండం పట్టుకుని రాముడు నిలబడ్డాడా? రామదాసు గారు అంటారు, బండన భీముడత్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడనంబుల జాండము నిండమత్త వేదండమునెక్కి చటెదను దశరథి కరుణాపయోనిధి అని. నేను 4 రహదారులు కలుసుకునేటటువంటి కూడలిలో 2 పెద్ద పెద్ద స్తంభాలు పాతి దాని మధ్యలో భేరీ కట్టి ఒక ఏనుగెక్కి వచ్చి దాన్ని ఢామ్ 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 అని కొట్టి అందరూ వచ్చి ఎందుకు కొడుతున్నావు అని అడిగితే చేతిలో కోదండం పట్టుకుని బాణములు తీసి ప్రయోగిస్తే ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు వేస్తాడో తెలియనటువంటి కోదండ విద్యాపారంగతుడైన రామచంద్రమూర్తి నా తండ్రిగా ఉన్నాడని చెప్పడానికి డాండ డడాండ డాండ నిడనంబుల జండము నిండ మత్త వేదండములెక్కి చటెదను దశరథి కరుణాపయోనిధి అన్నారు. ఇదయా సీతారాములంటే. అటువంటి సీతమ్మలో రాముణ్ణి, అక్కడ రాముల్లో సీతమ్మని దర్శనం చేశాను, నేను ధన్యుణ్ణి అని పొంగిపోతూ మహానుభావుడు హనుమ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. అమ్మా నీయందు మాత్రం ఈ రక్షకత్వం ఇంకొక పాళ్ళు ఎక్కువ అమ్మా, నువ్వు అమ్మవి కదా, జగన్మాతవి, అందుకని నీ కన్నులు మాత్రం అమ్మా నలుపమ్మా అని ఆ సీతమ్మని చూసి, సీతమ్మలో రాముణ్ణి దర్శనం చేసి, ప్రకృతిలో బ్రహ్మాన్ని చూసి అద్వైతానుభూతిని పొంది కన్నుల వెంట నీరు కారిపోతుండగా సీతారామ వైభవాన్ని స్తోత్రం చేస్తూ పరవశించిపోతున్నటువంటి హృదయంతో శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమ పాదములకు నమస్కరిస్తూ సీతారాముల యొక్క పాదములకు ప్రణమిల్లుతూ, ఇంత పరమ పవిత్రమైన రోజు కనుక, పొద్దున్న అభిషేకాలు, సాయంకాలం సిద్ధిసర్గ ఇన్ని నడిచాయి కనుక ఒక్కసారి మనం ఆ రామనామం చెప్పుకుని బయలుదేరుదాం. మొక్నకాంతి మదితత మిశ్రం అరుణోదయ రుచి రానన కమలం
స్వర్ణ పింగళభాస్వర నేత్రయుగళం చలిత మకర కుండల గండభాగం నవమణిమయ రసనామధ్య భాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం శ్రీరామదూతం శిరసా నమామి కటితట విలసిత కాంచన చేలం శ్రీరామదూతం శిరసా నమామి మంజు మంజీర మహిత పదాబ్జం శ్రీరామదూతం శిరసా నమామి దినమణి శతనిభ దివ్య ప్రకాశం శ్రీరామదూతం శిరసా నమామి దాసముఖాంబోజ దశశతభానుం శ్రీరామదూతం శిరసా నమామి వాల్మీకి కృత కావ్య వరసరోహంసం శ్రీరామదూతం శిరసా నమామి సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం శ్రీరామదూతం శిరసా నమామి అగ్నిసాక్షీకృత అర్కజరామం శ్రీరామదూతం శిరసా నమామి సాగరోల్లంఘన సంపూర్ణకాయం శ్రీరామదూతం శిరసా నమామి భక్తిజన కాంక్షిత ముక్తి నిధానం శ్రీరామదూతం శిరసా నమామి బుధజన వేదిత పూర్ణస్వరూపం శ్రీరామదూతం శిరసా నమామి భద్రాచల రామ భద్ర సమేతం శ్రీరామదూతం శిరసా నమామి వరసుందర రామ దాసానుపాలం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.